త్రిభుజ వైశాల్యము హెరాన్ సూత్రం ప్రకారం త్రిభుజ వైశాల్యము హెరాన్ సూత్రం ప్రకారము A is equal to S, S minus A, S minus B, S minus C under root. ఇక్కడ S అంటే S is equal to A plus B plus C by 2. ఇక్కడ స్మాల్ a కామా స్మాల్ b కామా స్మాల్ cలు త్రిభుజ యొక్క భుజాలు. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా హెరాన్ సూత్రం ప్రకారం A is equal to A అంటే ఏరియా. A is equal to under root of S into S minus A into S minus B into S minus C. ఇక్కడ S అంటే A plus B plus C by 2. A కామా B కామా Cలు త్రిభుజ యొక్క భుజాలు. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం పన్నెండు మీటర్లు 9 మీటర్లు 17 మీటర్లు పొడవు గల భుజాలతో ఏర్పడిన త్రిభుజ వైశాల్యంను హెరాన్ సూత్రం ద్వారా కనుగొనండి. సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ 12 మీటర్స్ 9 మీటర్స్ అండ్ 15 మీటర్స్ ఈ పొడవులు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఇట్లా మీటర్స్లో ఇచ్చి త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. నెక్స్ట్ హెరాన్ సూత్రం ప్రకారం కంటే ఫార్ములా S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C వస్తుంది. ముందుగా త్రిభుజ యొక్క భుజాలు రాద్దాం. త్రిభుజ యొక్క భుజాలు స్మాల్ a is equal to 12 meters, small b is equal to 9 meters, small c is equal to 15 meters. సో త్రిభుజ యొక్క 3 భుజాలు ఇచ్చాడు కాబట్టి త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. త్రిభుజ వైశాల్యం దేని ద్వారా కనుక్కోవాలి? మనం హెరాన్ సూత్రం ఆధారంగా కనుక్కోవాలి. హెరాన్ సూత్రం ఆధారంగా ఫార్ములా A is equal to S into S minus A, S minus B, S minus C under root. ఇక్కడ S is equal to A plus B plus C by 2. That is equal to A అంటే ఇక్కడ 12 plus 9 plus 15 by 2. That is equal to 21 plus 15 6 36 by 2. That is equal to 18 meters. S is equal to 18 meters. దీంట్లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే A is equal to S అంటే 18 మైనస్ A అంటే ఎంత 12. నెక్స్ట్ 18 మైనస్ B అంటే ఎంత 9. 18 మైనస్ C అంటే ఎంత 15 అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 12 కదా 6 ఇంటూ 9 ఇంటూ 3 అండర్ రూట్ 18 ఆర్లు 108 9 3 27. దట్ ఈజ్ ఈక్వల్ టు 108 ఇంటూ 27 ఎంత
180 ఇంటూ 29 పంతొమ్మిది. దీనికి వర్గమూలం ఎంత అంటే 54. ఏరియాకి 54 చదరపు యూనిట్స్ అవుతుంది.